హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే ముందుగా పెన్షన్కి సంబంధించి డిఆర్, ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, ఐఆర్ ఇవన్నీ పెండింగ్లోనే ఉన్నాయండి. సో ఇందుకు గాను ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ కూటమికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక అభినందనలు తెలిపిందండి. సో మొదటగా తర్వాత ఐక్యవేదిక చైర్మన్ కె సూర్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో సమావేశమైన రాష్ట్ర, జిల్లా సంఘాల నేతలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపైన కూడా వారు చర్చించడం జరిగిందండి. సో ఏదైతే పెండింగ్ బకాయిలు 3 సమాన వాయిదాల్లో విడుదల చేస్తామని చెప్పారో 11వ పిఆర్సీకి సంబంధించి ఇవన్నీ కూడా త్వరితగతిన చెల్లించేలా చూడాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో అదేవిధంగా మనము కూటమి ప్రభుత్వము అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారండి, ఉద్యోగుల సమస్యలు వెంటనే తీర్చుతాము, అంటే వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాము, ఇది ఉద్యోగుల ప్రభుత్వము అని అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా చంద్రబాబు గారు కూడా మేము అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే ఈ పెండింగ్ బకాయిలు మేమే ఇవ్వాలి, డిఏ మేమే ఇవ్వాలి, పిఆర్సీ మేమే ఇవ్వాలి, ఐఆర్ మేమే ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ మనకు ఆయన కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో సో ఈ సందర్భంగా కేఆర్ సూర్యనారాయణ కూడా ఓసారి వారికి అయితే తెలియజేయడం జరిగింది. సో త్వరలోనే ఈ పెండింగ్ బకాయిల గురించిన తాజా సమాచారం అయితే రానుంది. త్వరలోనే ఇవి జమ కానున్నాయి. సో మొదటగా జూలై 2018 నుంచి జనవరి 2023 మధ్య గల ఈ టీఏ బకాయిలని కూడా వెంటనే త్వరితగతిన చెల్లించడానికి అవకాశం ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.